హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఎస్ఎస్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే 14 ఉన్నాయండి. నెయ్యిలో గులాబీ రేకులను వేసి చూడండి, చూస్తే నిజంగా షాక్ అవుతారు. ఆడవాళ్ళకైతే అద్భుతమైన చిట్కా అండి. ₹1000 ఆదా చేయవచ్చు. చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేసి అదేవిధంగా హైప్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూసేయండి. నేను కొన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. వీడియోనైతే తప్పకుండా లైక్ చేసే చూడండి. చలో వెళ్ళిపోదాం వీడియోలోకైతే. మీకు చాలా ఉపయోగపడే టిప్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం కేక్ ప్యాన్లో బటర్ పేపర్ని కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి. చూడండి, ఇలా పెట్టేస్తాము. అలా కాకుండా ఏం చేయండి అంటే, వెనుక వైపు తిప్పేసి ఈ పేపర్ని అయితే ఇలా గట్టిగా నొక్కి పట్టండి. 4 మూలలకు కన్నా మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దాని కరెక్టు అచ్చు అనేది పడిపోతుంది. చూసారా, ఇలా పెట్టేస్తాం కదా. ఆ కొన భాగాలు కరెక్ట్ లోపల కూర్చునేటట్టు చూసుకొని మనము ఇప్పుడు అచ్చులు పడిపోయినాయి కదా. చూడండి, నేనైతే ఇలా సర్దేశాను కదా. ఇప్పుడు గట్టిగా నొక్కేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బయటికి తీయండి. ఇప్పుడు కరెక్టు మనకి ఎక్కడైతే అచ్చులు పడ్డాయో ఆ అచ్చుల నుంచి అయితే ఇలా కట్ చేసుకోవాలి పేపర్ని. అయితే మనకి కరెక్ట్ ఈక్వల్గా మనకి అందులో కూర్చుంటుంది అన్నట్టు. బటర్ పేపర్ ఒకవేళ మీకు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, ఇలా పేపర్ని అయితే లోపల పెట్టేయాలి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి బాక్సులు వస్తాయి చూడండి, అట్టపెట్టెలు అయితే చిన్నవి వస్తాయి చూడండి, వాటిని అయితే మనం పడేస్తూ ఉంటాం కదా. అయితే ఈ ఎక్స్ట్రా ఉన్న పై భాగాన్ని అయితే ఇలా కట్ చేసుకోవాలి. 4 కొనలు ఉన్నాయి కదా, ఈ 4 కొన భాగాలను అయితే కట్ చేసేసి అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేయాలి. సైడ్ కట్ చేసేస్తే ఏంటంటే మనకు ఒక బాక్స్ లాగా ఏర్పడిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి, దీన్ని అయితే ఇలా పెట్టేసేయండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టేయచ్చండి. నా దగ్గర అయితే 2 ఉన్నాయి, 2 అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు. మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాప్లలో ఏం చేయొచ్చు అంటే, మనము కిచెన్ రూమ్లో ఉండే కొన్ని ఐటమ్స్ అయితే ప్యాకెట్స్లలో తెచ్చుకొని ఎక్స్ట్రా పెట్టేసుకుంటూ ఉంటాం కదా. అక్కడ ఇక్కడ పెట్టేస్తా ఏంటంటే అవి అంత గజిబిజిగా ఉంటాయి. కాకపోతే మనం ఇలా కనుక పెట్టేసామనుకోండి ఇలాంటి బాక్స్లో, అవి పర్ఫెక్ట్గా మనకి ఏం చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అవసరం ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అన్నట్టు. ఏ ఐటమ్ ఏంటనేది మీకు హెల్ప్ అవుతుంది అనేసి పెట్టాను, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను ఒక గిన్నెనైతే పొయ్యి మీద పెట్టేసుకొని, ఇవైతే నువ్వులండి. నేను ఈ కప్పుతో అయితే 2 కప్పులు అయితే తీసుకుంటున్నాను. మీకు కరెక్టు కొలత ప్రకారం చెప్తాను. దీన్నైతే మంచిగా వేయించుకోవాలి. ఇవి చిటిపెటలాడే వరకు మనం వేయించుకొని ఇప్పుడు ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ తర్వాత ఏం చేద్దామంటే, అదే కప్పు సేమ్ కప్పుతోటి నేను ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను. పావు కప్పు వరకు అయితే నీళ్ళని అయితే తీసుకోవాలి. అయితే బెల్లంని అయితే ఫస్ట్ కరిగించుకోవాలి. ఏమైనా నలత ఉన్నా కూడా మనకు వడగట్టేస్తే అయిపోతుంది అన్నట్టు. ఈ లోపు ఏం చేద్దామంటే, గుమ్మడి గింజలు, అదేవిధంగా సన్ఫ్లవర్ గింజలు, ఇవి కూడా కొంచెం వేయించుకొని పక్కన ఉంచేసాను. అవిసె గింజలండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే దూరగా వేయించేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనమైతే బెల్లంని అయితే కరిగించేసుకున్నాం, దీన్ని అయితే ఫిల్టర్ చేస్తున్నాను, ఏమైనా నలత ఉన్నా పోతుందనేసి. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మంచి ఉండపాకం రావాలి. మనం చేతితోటి పడితే బాల్ లాగా తయారవ్వాలన్నట్టు. పాకం వచ్చే లోపల నేనైతే ఒక పెద్దది తీసుకోండి, లేదంటే మీ దగ్గర ప్లేట్ పెద్దది ఉన్నా సరే దానికైతే నెయ్యి రాసేసి, అదేవిధంగా బౌలుకు కూడా ఇలా నెయ్యి వెనక వైపు రుద్దేసి చాకు కూడా రుద్దేస్తున్నాను. ఈ టిప్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదైతే అయిపోయిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూద్దామండి. బాల్ లాగా రావాలి మనకైతే, అలా అయితేనే పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు. చూడండి, చక్కగా వచ్చేసింది. మనం ఎటు తిప్పితే అటు బాల్ అయితే రౌండ్గా తిరిగిపోతుంది. ఇందులో కొంచెం ఇలాచీ పౌడరు, 1 స్పూన్ అయితే నెయ్యిని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న నెయ్యి, నువ్వులు, అదేవిధంగా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఫ్లాక్ సీడ్స్, వీటన్నిటిని మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఓకే, ఇది మంచిగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి, ఇప్పుడు దీన్నైతే మనం తీసుకెళ్ళి ఇందాక మనం ట్రేలో అయితే నెయ్యి రుద్దాం కదా,
అందులో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు చేతులు అనేటివి ముట్టకుండా అంటే కాలకుండా నొప్పి లేకుండా ఈజీగా మనము నువ్వుల చిక్కీని అయితే తయారు చేయొచ్చు అన్నట్టు. అందుకోసమే నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత మనం ఇందాకైతే బౌల్కి అయితే నెయ్యి రుద్దాం కదా, దాంతో కనుక ఇలా ఫ్లాట్గా మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా అయితే దీంతో అయితే ప్రెస్ చేయొచ్చండి. నాకు ఇది వచ్చేసి చిన్నదే ఉంది ట్రేలో, మీ దగ్గర పెద్దది ఉంటే మాత్రం ఇంకా పల్చగా చేయొచ్చండి. ఇది చిన్నది కాబట్టి కొంచెం మందం వస్తుంది. చూడండి, ఇలా చాకుతో అయితే ఇలా సర్దేశాను. చాకుకు ఆల్రెడీ మనం నెయ్యి రుద్దుకున్నాం కాబట్టి కరెక్ట్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చాకు నెయ్యి రుద్దేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆరిన తర్వాత మనకి చక్కగా చిక్కిల్లాగా అంటే బిల్లల్లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా కట్ చేసేసాను. స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇలా కట్ చేసి ఇది మొత్తం డ్రై అయ్యే వరకు అంటే మొత్తం ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత చూడండి ఎలా మనం తీస్తూ ఉంటే బిల్లల్లాగా ఎలా ఊడొస్తుందో. ఇంకా ఆరాలి. ఇది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, కానీ ఇంకొంచెము ఆరినాయి అనుకోండి చక్కగా వచ్చేస్తాయి, దానికే ఊడొస్తాయి అన్నట్టు. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా అయితే ఇలా నువ్వులు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవరు, ఫ్లాక్స్ సీడ్స్ తోటి అయితే ఇలా నువ్వుల చిక్కీ అయితే చేసేసుకోండి. చాలా హెల్దీ, పిల్లలకి ఇవ్వండి. కాల్షియం పుష్కలం ఉంటుంది, ఐరన్ పుష్కలం. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లి అయితే స్టోర్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని అండి. ఇవి త్వరగా నల్లబడతాయి, లోపల బూజు వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయండి అంటే ఒక గాజు సీసన్ అయితే తీసుకోండి. నా దగ్గర చిన్నదే ఉంది కాబట్టి చిన్నదే చూపిస్తున్నాను. మీ దగ్గర పెద్దది అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే 1/2 kg, 1/4 kg తెచ్చుకుంటూ ఉంటారు కదా, అవి స్టోర్ చేసుకోవడానికి. ఇందులో 1/4 టేబుల్ స్పూన్ కనుక సాల్ట్, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి వంట సోడా, ఇవి వేసేసి లోపల వచ్చేసింది ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిని కనుక ఇలా పెట్టేశారనుకోండి, మీకు ఎన్ని రోజులైనా సరే వెల్లుల్లి అనేది ఫ్రెష్గా ఉంటుంది, పాడవ్వదు, నల్లగా అవ్వదు, బూజు రాదు, ప్లస్ పైన మొలక కూడా రాదన్నట్టు. మనకు ఎక్కువ రోజులు చాలా చక్కగా నిల్వ ఉంటుంది అన్నట్టు. ఇలా మీరు గాజు సీసాలో అయితే స్టోర్ చేసుకోండి. బయటనే పెట్టాలండి, ఫ్రిడ్జ్లో కూడా కాదు. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎక్కువ రోజులు వెల్లుల్లి అనేది నిల్వ ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కంప్యూటర్ దగ్గర కీబోర్డ్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్లో అయితే డస్ట్ బాగా పడుతూ ఉంటుంది కదండి. దాన్ని మనం తుడవాలంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి స్క్రబ్బర్స్ వస్తాయి చూడండి, బోల్ దోమే స్క్రబ్బర్స్, దాంతో కనుక మెల్లగా ఇలా మనము ఇలా రుద్దినట్టు చేసామనుకోండి చక్కగా డస్ట్ అంతా క్లీన్ అవుతుంది అన్నట్టు. అంటే గ్యాప్లోనే డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి, దాన్ని తీయాలంటే కొంచెం ఇబ్బంది. బట్ ఇలాంటి స్క్రబ్బర్ తోటి మనం కార్నర్ తోటి మెల్లగా స్లోగా ఇలా తీస్తూ ఉంటే ఆ డస్ట్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూసారా, ఇలా తుడుస్తూ ఉంటే మంచిగా నీట్గా అయిపోతుంది అన్నట్టు కీబోర్డ్ అనేది. మీ ఇంట్లో కూడా ఇలాంటి కీబోర్డ్స్ కంప్యూటర్ కనుక వాడితే, లేకపోతే ల్యాప్టాప్లు కానీ ఏదైనా సరే అండి, అలాంటి వాటిని మంచిగా ఇలా ఈ స్క్రబ్బర్తో అయితే తుడవచ్చు. సాఫ్ట్గా ఉన్న సైడే చెప్తున్నాను. చూడండి, నేను కంప్యూటర్ను కూడా ఇలా నీట్గా తుడుస్తున్నాను. స్పాంజ్ లాగా ఉంది కదా, ఆ స్పాంజ్ సైడ్ తోటే నేను తుడుస్తున్న, గరుకు ఉన్న భాగం నుంచి కాదండి. అదేవిధంగా మనము టేబుల్ని కూడా తుడిచేయచ్చు అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి గాజు సీసాల బాటిల్స్ ఉంటాయి చూడండి, ఈ బాటిల్ని అయితే ఇలాంటి బట్టలో పెట్టే క్లిప్స్ ఉంటాయి చూడండి, మీ దగ్గర ఇలాంటి క్లిప్స్ ఉన్నా, లేకపోతే చెక్క క్లిప్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా, అవి కొంచెం పొడుగు వస్తాయి, అవి కూడా చాలా బాగుంటాయి. నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకు కొంచెం మంచిగా అందంగా కనపడడానికి అనేసి నేనైతే ఇలా ఈ బాటిల్ క్యాప్కి అయితే అన్నీ ఇలా పెట్టేశాను, కలర్. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయొచ్చు, పెన్నులో, పెన్సిలో అన్నీ ఇలా పెట్టేసి వాళ్ళకి, పిల్లలకి కంప్యూటర్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళు రాసుకునే ప్లేస్లో కానీ ఇలా పెట్టేశారనుకోండి, చూడడానికి బాగుంటుంది, చక్కగా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ని మనం తురమాలంటే మన దగ్గర పీలర్ లేదనుకోండి, చాకుతోనే ఇలా చేస్తూ ఉంటే ఏంటంటే అది సరిగ్గా రాదు.
ఎక్కువ కట్ అయిపోతూ ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఏం చేయండి అంటే బాటిల్ క్యాప్స్ వస్తాయి చూడండి, ఏ బాటిల్ అయినా సరే మామూలు ప్లాస్టిక్ బాటిల్స్ వస్తాయి కదా, వాటర్ బాటిల్స్, దాంతో కనుక చూడండి ఇలా తీసారనుకోండి పర్ఫెక్ట్గా ఎక్కువ లోపల నుంచి పోకుండా పైన లేయర్ మాత్రమే ఈజీగా రిమూవ్ అవుతుందండి. అసలు మీరైతే నమ్మలేరు, చాలా ఈజీ ప్రాసెస్, చక్కగా వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి ఇలా నీట్గా మనము పైన భాగాన్నైతే ఇలా పీల్ చేయొచ్చు, బాటిల్ క్యాప్ తోటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి వేస్ట్ అనేది కాకుండా జస్ట్ పైన లేయర్ మాత్రమే ఇలా రిమూవ్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలని స్టోర్ చేసుకోవాలంటే చాలా పెద్ద పని, ఎందుకంటే ఇవి త్వరగా పాడైపోతాయండి. చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి చూడండి, లోపలంతా నల్లగా అయిపోతూ ఉంటుంది, బూజు వచ్చేస్తూ ఉంటుంది, ఇవి కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కటి పాడైంది అనుకోండి, దాంతోపాటు దాని చుట్టూ ఉన్న వాటిని కూడా పాడు చేసి పడేస్తాయి. అలా కాకుండా మనకి ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఒక మంచి టిప్ అండి, మనం వంటగదిలో రోజు వాడేది బియ్యం అండి. బియ్యంనైతే ఇలా తీసేసుకొని ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని దీన్ని చిన్న పొట్లంలాగా అయితే ఇలా చుట్టేసేయండి. ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుందండి. ఓకే, ఏదైనా రబ్బర్ బ్యాండ్ ఉంటే ఇలా చుట్టేసేయండి. దీన్ని ఇప్పుడు ఉల్లిపాయల మధ్యలో ఇలా పెట్టేశారనుకోండి, పైనుంచి కొన్ని బియ్యం గింజలు ఇలా చల్లేసి కనుక మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు అనేవి పాడవకుండా మనకు ఫ్రెష్గా చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఎందుకంటే బియ్యం అనేది తడిని పీల్చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ బండ అండి. ఇప్పుడు నాకైతే దీన్ని తీయడం చాలా పెద్ద పని అవుతూ ఉంటుంది, చాలా కష్టపడాల్సి వస్తుందండి దీని క్యాప్ తీయడానికైతే. అయితే దీన్ని ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే ఫోర్క్ స్పూన్ ఉంటుంది చూడండి, దాన్ని ఏం చేయండి ఇటు అటు అనేసి ఇలా లాగామనుకోండి, ఈజీగా ఇలా రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. చాలా చక్కగా మనము క్యాప్ని అయితే తీయచ్చు మనకు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇది లీకేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి కొంచెం వాటర్ అండి ఒక డ్రాప్ కనుక వేశారనుకోండి, అది బుడగలు వచ్చిందనుకోండి అది లీకేజ్ ఉన్నట్టు, లేదనుకోండి ఏ లీకేజ్ లేనట్టు. తర్వాత వాటర్ని అయితే మంచిగా ఇలా తుడిచేయాలండి. చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి ఏ పనైనా. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పాకెట్స్ అండి, మనం ఇలా చింపేస్తాం కదా, వాడినాక మళ్ళీ దీన్ని మనం ఇలానే ఉంచేస్తే లోపల ఏమైనా పురుగులు పడుతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటుంది కదా. అయితే దీన్ని మనం మళ్ళీ క్లోజ్ చేయాలంటే చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏం చేయండి అంటే టూత్ పిక్స్ ఉంటాయి చూడండి, టూత్ పిక్ని అయితే ఇలా తీసేసుకోండి. దీన్ని చక్కగా మనం ఇలా మడత పెట్టేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ టూత్ పిక్ని ఇలా గుచ్చేసి ఇలా లాగామనుకోండి, అది క్లోజ్ అయిపోతుంది. మనం చింపిన భాగం వరకు క్లోజ్ అవుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. స్టీల్ వాటర్ బాటిల్ని అయితే మనం తప్పకుండా 2 రోజులకు ఒక్కసారి కానీ 3 రోజులకు ఒక్కొక్కసారి అయినా సరే క్లీన్ చేసుకోవాలి. అసలే సమ్మరు, కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఏం చేయండి అంటే దాన్ని క్లీన్ చేయడానికి షుగర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అండి ఒక 1/4 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, మరీ వేడి నీళ్ళు కాదు, గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తీసుకొని చూడండి ఇలా వాటర్ పోసాం కదా, దీని ఒక 30 మినిట్స్ అండి అలా పక్కకు ఉంచేయండి. తర్వాత ఇలా షేక్ చేసేయండి. షేక్ చేస్తే ఏంటంటే లోపల ఏమైనా మురికి ఉన్నా ఏదైనా స్మెల్ ఉన్నా కూడా మొత్తం బ్యాడ్ స్మెల్ ఇట్లా అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ వాటర్ తోటి ఇలా కడిగేసామనుకోండి, బాటిల్ అనేది నీట్గా అయిపోతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది, ఫ్రెష్ అయిపోతుంది. తర్వాత బాటిల్ని అయితే తప్పకుండా మనం ఇలా ఏదైనా కర్ర గరిటెని పెట్టేసి వాటర్ అంతా కిందకి జారిపోయేటట్టు డ్రై చేసుకోవాలి, అట్లయితేనే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే నిజంగా అద్భుతమైన చిట్కా అండి. ఇలా పిల్లలదైతే స్కర్ట్స్ ఉంటాయి చూడండి, స్కూలు అయిపోయింది, ఇప్పుడు వేరే స్కూల్ చేంజ్ అయినా కూడా ఇలాంటి స్కర్ట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా, పడేయకండి. ఈసారి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. పైన నడుము పట్టు ఉంది చూడండి, ఆ నడుము దగ్గర ఉన్న ఆ భాగాన్ని అయితే ఇలా కట్ చేసేయండి.
ఎంత మంచిగా ఉపయోగపడుతుందో తెలుసా అండి. మనం ఇలాంటి చాలా వేస్ట్ చేసి ఉంటారు కానీ ఈ టిప్తో అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. రూపాయలు అయితే మనం ఆదా చేయొచ్చు. మనకు చాలా చక్కగా హెల్ప్. ఎందుకంటే ఈ స్కర్ట్స్ ఏంటంటే చాలా మందం క్లాత్ అండి. పన్నా కూడా చాలా పెద్దగా వస్తుంది అన్నట్టు. టైలరింగ్ చేసేట వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఓకే, ఇలా విడగొట్టాం కదా, మధ్యలో నుంచి స్కర్ట్ని కూడా 2 భాగాల్లాగా అయితే విడగొట్టాలి. ఇలా నేను కట్ చేసేస్తున్నాను. 2 పార్ట్స్ లాగా తయారవుతుంది ఇది. ఓకే, ఇది ఒక స్కర్ట్. ఇది లంగా ఉంటుంది చూడండి, స్కూల్ లంగాలు ఆడపిల్లలే అండి. ఇలా పైన భాగాన్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు విడిపోయిందండి. ఒక పెద్ద పొడుగ్గా ఒక పన్నా అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని రెండో దాన్ని కూడా ఇలా కట్ చేస్తున్నాను. మనకు 2 స్కర్ట్స్ అయితేనే చక్కగా యూజ్ అవుతుంది. చూడండి, ఇది ఒకటి కట్ చేసేసాను నేను. ఇంకోటి కూడా కట్ చేసేసి రెడీగా పెట్టుకుని ఇప్పుడు చూడండి 2 ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తున్నా అంటే ఈ మధ్యలో ఉన్న రెండింటిని యాడ్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. ఎంత చక్కగా మనకి తయారవుతుందంటే మీరే చూసినాక షాక్ అవుతారు. చూడండి, ఇలా స్టిచ్ చేసేసాను. మధ్య భాగాన్ని అయితే ఇలా స్టిచ్ చేసేసానండి. చూసారా, పర్ఫెక్ట్గా కుట్టేశాను. అయితే ఇటువైపు ఏంటంటే పట్టి ఆల్రెడీ లంగకి కింద కుట్టే వస్తుంది కదండి స్కర్ట్కి, దాన్ని అలానే ఉంచేసాను. 2 సైడ్లు చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. కాకపోతే పైన భాగం కింద భాగానికి అయితే మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి చక్కగా మనకు బెడ్కి బెడ్షీట్ లాగా తయారైపోయిందండి. మనం పాడు చేసుకోకుండా, వేస్ట్ అని పడేయకుండా ఇలా చక్కగా బెడ్షీట్ని అయితే తయారు చేసేసుకోండి. ఎప్పుడైనా సరే పిల్లలకి డేట్స్ గిట్లా ఏదైనా వచ్చినప్పుడు వేరే బెడ్షీట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాంటి బెడ్షీట్ని కనుక మనము యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ బాధ లేకుండా హాయిగా మనం వాడుకోవచ్చు అన్నట్టు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, వేస్ట్ అనేదే లేదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి దాల్చిన చెక్క చిన్న ముక్కనైతే తీసుకుంటున్నాను. దీన్ని అయితే కొంచెం క్రష్ చేసుకోవాలండి. మీ దగ్గర పౌడర్ ఉన్నా ఓకే, పౌడర్ లేదనుకోండి అప్పుడప్పుడు ఇలా కొంచెము క్రష్ చేసేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని టిష్యూ పేపర్ తీసేసుకొని ఇందులో అయితే వేస్తున్నాను. ఓకే, దీన్ని ఒక పొట్లం లాగా చుట్టేసి దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు మనకు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి, హ్యాండ్ బ్యాగ్లో అయితే పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ బ్యాగ్ అనే కాదు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏ పర్సన్ అయితే హ్యాండ్ బ్యాగ్ని అయితే వాడతారో అందులో పెట్టేసుకొని కనుక వెళ్ళారనుకోండి, మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తగలకుండా మనకి కాపాడుతుందండి. 2 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయ్యిలో గులాబీ రేకులు వేసి చూడండి. చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. చాలా అద్భుతమైన చిట్కా అండి. 1000 రూపాయలనైతే ఆదా చేయొచ్చు. ఆడవాళ్ళకైతే చాలా అద్భుతమైన చిట్కా. ఓకే, నేనైతే ఇలా రోజ్ ఫ్లవర్ ఉంది చూడండి, ఇలాంటి గులాబీ పువ్వునైతే తీసుకుంటున్నాను. ఈ గులాబీ పువ్వు ఫ్రెష్గా ఉండాలండి. దీన్నైతే ఒక బౌల్లో అయితే ఇలా తీసేసుకొని ఈ పెటల్స్ని అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అండి, కొంచెమే, 1/2 స్పూన్ కూడా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా ఇలా మెత్తగా చేయాలి, క్రష్ చేయాలి. మనం చేతి వేళ్ళతోటే బాగా ఇలా మనము క్రష్ చేస్తూ ఉంటే దాంట్లో నుంచి రసం అనేది బయటకు వస్తూ ఉంటుంది. గులాబీ రేకుల రసం అయితే బయటకు వస్తుంది కదా, చూడండి ఇలా. ఓకే, ఇలా కలర్ ఎంత బాగుందో చూసారా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఆ గులాబీ రేకులను అయితే తీసేయాలి. ఆ వాటర్ని అయితే ఇలానే ఉంచేసుకొని ఈలోపు దీని పక్కన పెట్టేసి బీట్రూట్ని అయితే పైన చెక్కు తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం తురిమేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఓకే, ఇలా తురిమిన తర్వాత ఇప్పుడు ఈ తురిమిన బీట్రూట్ ఉంది చూడండి, ఈ బీట్రూట్ని అయితే మనం స్టెయినర్ సహాయంతో దీని నుంచి రసాన్ని అయితే గట్టిగా పిండాలి. ఓకే, ఇలా రసం అయితే బయటికి వచ్చేసింది. నేను ఏ వాటర్ యాడ్ చేయలేదు, జస్ట్ బీట్రూట్ని తురమగానే ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు ఈ బీట్రూట్ వాటర్లో మనం ఇందాక తీసిన గులాబీ రేకుల వాటర్నే యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ అయితే నెయ్యిని యాడ్ చేసేయండి. నెయ్యి ఒకవేళ మీకు కలవట్లేదు అనుకుంటే
ఏం చేయండి అంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. అలా అయితే మంచిగా కలిసిపోతుంది. నేను స్పూన్ తోటే కలిపేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే ఒక బాక్స్లో అయితే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఏం చేయండి అంటే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసాం కదా బాక్స్, దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచారనుకోండి, అది చక్కగా రెడీ అయిపోతుంది, గడ్డగట్టిపోతుంది అన్నట్టు మనకు. ఓకే, ఇప్పుడు అయిపోయింది. నేను బయటికి తీస్తున్నాను. ఇలా బయటికి తీసిన తర్వాత దీన్ని అయితే మనము ట్రై చేద్దామండి. ఇలా జస్ట్ ఇలా రుద్దామనుకోండి, చేతికి కొంచెం ఇలా రుద్ది చూడండి, లిప్స్టిక్ అయితే తయారైపోయిందండి. న్యాచురల్ హోమ్ మేడ్ లిప్స్టిక్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. 1000 రూపాయలు ఆదా చేయొచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా సరే న్యాచురలే బాగుంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.